క్రీస్తుల దైవ మర్మములు మే 9. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. కీర్తనము 73:24. మొదటి సమూయేలు 31:3-6 వచనములలో ఫిలిష్తీయులకు సౌలునకు జరిగిన యుద్ధమును గూర్చి చదివెదము. ఆ యుద్ధములో సౌలు మరణించెను. సౌలు దేవుని చేత అభిషేకించబడినవాడు గనుక దావీదు అతనిని చంపచూచినప్పుడు దేవుడు అనుమతించలేదు. ఇప్పుడు సౌలు అతని కుమారులు యుద్ధములో మరణించిరి. సౌలునకు విరోధముగా దావీదు పోరాడనవసరం లేదు. దావీదునకు తెలియని విధానములో దేవుడు దావీదు పక్షముగా పనిచేయుచుండెను. ఉన్నతమైన గొప్ప పరిచర్య నిమిత్తము దేవుడు దావీదును ఏర్పరచుకునెను. రాజుగా మాత్రమే కాక ప్రవక్తగాను, దేవుని యొద్ద నుండి దేవుని పరలోకపు నమూనాను కూడా పొందగలిగిన వానిగా దావీదును దేవుడు ఏర్పరచుకునెను. అందువలననే శుద్ధీకరించు అనేక అగ్ని పరీక్షల గుండా దావీదు వెళ్ళవలసి వచ్చెను. విశ్వాసులముగా మనము కూడా ఉన్నతమైన సంకల్పముతో దేవుని వలన ఏర్పరచుకొనబడి ఉన్నాము. ఆ పిలుపునకు తగినట్లుగా సిద్ధపడు నిమిత్తము మనము కూడా చెప్పనలవి కాని శ్రమలనడి అగ్ని పరీక్షల గుండా వెళ్ళవలేను. మన జీవితముల విషయము దేవుని చిత్తమేమిటో తెలుసుకొనవలసినది మన పని. పాత నిబంధనలో దేవుని చిత్తము తెలుసుకొనుటకు ప్రజలు ప్రధాన యాజకుని యొద్దకు పోవలసి ఉండెను. ఇప్పుడైతే దేవుడే నా ప్రధాన యాజకుడు. ఆయన యొద్దకు ఏ సమయములోనైనా నేను వెళ్ళగలను. దేవుని చిత్తమును తెలుసుకొనుటకు గాను ఊరీము, తుమ్మీము అను 2 రాళ్ళు ప్రధాన యాజకునికి ఇవ్వబడెను. ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు దేవుని వెలుగు, దేవుని సత్యము అను 2 రాళ్లను నాలోనే ఉంచి ఉన్నాడు. కీర్తన 43:3 ప్రకారముగా దేవుని చిత్తము తెలుసుకొనుటకై ఆయన మందిరములోనికి నేను వెళ్ళగా నా హృదయములో నివసించుచున్న క్రీస్తు ప్రభువే దేవుని సత్యము, దేవుని వెలుగుగా నన్ను నడుపును. నీవు ప్రభు యొద్దకు తిరిగి వచ్చినప్పుడు కేవలము నీవు పోగొట్టుకునిన వాటిని సమకూర్చుకొనుట మాత్రమే కాక నీ దుఃఖమంతయు ఆనందముగా మారును. ఫిలిష్తీయుల మీద గాని నీ స్నేహితుల మీద గాని ఆధారపడక క్రీస్తు ప్రభువునందు మాత్రమే నమ్మిక ఉంచుటకు నేర్చుకునుము. ప్రతి సందర్భములో ప్రభువును అడుగుట, ఆయన చిత్తమును ఎరిగి ఆయన స్వరమును విని ఆయనకు విధేయత చూపించుట అసాధ్యముగా కనిపించును. అయినను తప్పక ఆయనకు విధేయత చూపించుటకే నేర్చుకొనుము.